న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక కిరాణా అండ్ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ హాలు నందు వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాకర్స్ జిల్లా 201 రెండవ కేబినెట్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎంజీఎఫ్ స్టార్ డోనర్ వాకర్ ఎం ప్రభావతి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎంజీఎఫ్ సిల్వర్ డోనర్ వాకర్ కొల్లూరి, డిస్ట్రిక్ట్ గవర్నర్ 201 ఎంజీఎఫ్ స్టార్ డోనర్ గుంటూరి రామరాజు, రీజనల్ కౌన్సిలర్ 8 ఎంజీఎఫ్ సనగన కృష్ణమూర్తి, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వాకర్స్ క్లబ్ ఫౌండర్ అల్వర్ దాసుకు, నిడదవోలు వాకర్స్ క్లబ్ ఫౌండర్ ఊరుగుపల్లి లక్ష్మీపతి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం వాకర్స్ క్లబ్బులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో, శాశ్వతమగు క్రియాశీల భావాలతో నీ మనస్సు నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వాతంత్ర్యమయ స్వర్గంలోకి పయనించుటకు మానవాళిని మేలుకొని నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేయుచున్నాను. మన తెలుగు వారి ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈ రోజున మన నిడదవోలులో సెకండ్ క్యాబినెట్ మీటింగ్ వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జరుపుకునే సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఒక్క నిమిషం వారికి నివాళులు అర్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు. ఈ జిల్లాలో పాస్ట్ గవర్నర్లు, ఏవీపీలు, ఆర్సీలు, ప్రజెంట్ ఆర్సీ, ప్రజెంట్ ఏవీపీ గారు ముఖ్యంగా వారి ప్రోత్సాహంతో ఈ జిల్లాలో ఉన్న అన్ని క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, ట్రెజరర్లు సహకారంతో ఈ సంవత్సరం 2025లో గవర్నర్గా వారి పెద్దల యొక్క నిర్ణయం ప్రకారంగా నా ప్రమాణ స్వీకారోత్సవానికి మీ అందరూ సహకరించి అండగా నిలవడం బట్టి ఈ జనవరి 4వ తారీఖునే పాల్గొనే గ్రామంలో గోత్రనదీ తీరాన్న అద్భుతంగా జరిగింది. మీరందరూ వచ్చి సపోర్ట్ చేసి ఆ సభను విజయవంతం చేయడానికి కారణాలంతా మీరే. దానికి మీకు నేను రుణపడి ఉన్నాను. ఈ కార్యక్రమానికి వాకర్స్ క్లబ్ నిడదవోలు, వనితా వాకర్స్ క్లబ్ నిడదవోలు, గాంధీనగర్ వాకర్స్ క్లబ్, గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్, నిడదవోలు మరియు పరిసర ప్రాంత వాకర్స్ క్లబ్బులు హోస్ట్ క్లబ్బులుగా వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వాకర్స్ క్లబ్బుల నుండి గవర్నర్లు, అసిస్టెంట్ గవర్నర్లు, ఆర్సీలు, మాజీ ప్రెసిడెంట్లు, ప్రస్తుత ప్రెసిడెంట్, సెక్రటరీలు విచ్చేసి కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం విచ్చేసిన అతిథులకు దుశ్శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాకర్ ఎం ప్రభావతి మా ఇన్స్టిట్యూట్ మీటింగ్ లో కూడా నిర్మల్ వాకర్ అసోసియేషన్ ఆ రోజు తొలుగా వారు వచ్చి నాకు వారి ఆశీస్సులు అందించారు. ఈ రోజు మళ్ళీ మొదటి క్యాబినెట్ మీరందరూ కూడా ఒకసారి స్వామి కథ ద్వారా స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన వాకర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారికి, వేదిక అందించిన పెద్దలకు, వాకర్ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారం. మన వాకర్స్ మిత్రులు వాకింగ్ ట్రాక్ గురించి గత మీటింగ్లో కోరడం జరిగింది. అది అతి త్వరలోనే కార్యరూపం దాల్చుకొని ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను. మీరు ఈ రోజు హామీ ఇచ్చినందుకు కూడా మా ప్రతి వార్త యొక్క హృదయాన్నించి
ఒక్కొక్క స్పందనమైన ఆనందమైన అభినందనలు మీకు తెలియపరుచుకుంటున్నాం. ఇక్కడే ఉన్నారు పైన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ప్రభావతి గారు కాకినాడ. వారు ఎంతో ఉత్సాహంతో అనుభవంతో వారు ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ అవ్వాలి, వారు అది వారి కారణం వల్ల వారే తప్పుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అందుకని మీ యొక్క ఈ నిర్మల గ్రామానికి వాకర్స్ ఒక వ్యక్తిగా ఒక తలవంపు వచ్చేటట్టుగా చాలా ఎత్తు తిరిగేటట్టుగా మీరు అభివృద్ధి కార్యక్రమాలు మాకు అందించాలని మా యొక్క ప్రెసిడెంట్ గారిని మీకు పరిచయం చేస్తున్నారు. డిప్యూటీగా ఉన్నారు. మేము మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తామండి. రిపోర్టింగ్ టైం లోపలే పంపిస్తూ ఉంటాం. తాడేపల్లి కూడా అండి మరి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నా పేరు మేరీ మాణిక్యం అండి. మాది ఏఎస్ఆర్ మహిళా వర్కర్స్ అసోసియేషన్ ఏలూరు. నేను ప్రెసిడెంట్గా ఉంటాను, ప్లస్ డిప్యూటీగా ఉన్నాను. సార్ యాక్చువల్లీ ఎంపీఎఫ్ గురించి చాలాసార్లు మమ్మల్ని అడగడం జరిగింది. మా లేడీస్ని కూడా మోటివేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ చాలామంది హౌస్ వైఫ్స్ అవడం వల్ల వాళ్ళు కొంచెం వెనకం చేస్తున్నారు. ఈ ఇయర్లోపు ఎంతోమంది మేము సార్కి కోఆపరేట్ చేస్తున్నామని మాటిస్తున్నాను. నెక్స్ట్ చాలా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా మేము చేయడం జరుగుతుందండి. రీసెంట్గా మేము ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ చేసాము. లాస్ట్ మంత్ ఓల్డేజ్ పీపుల్కి మేము ఫుడ్ స్పాన్సర్ చేయడం జరిగింది. నిన్నే పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్స్ నుంచి ఉన్నాయని చెప్పేసి పెన్షన్ ప్యాడ్స్ అవి స్పాన్సర్ చేసాము. ఇంకా మనకి కావాల్సిన క్లబ్లో కావాల్సిన ఏవైనా మనకు ఉంటే మేము మీటింగ్స్ పెట్టుకొని నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలో ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మేము మీటింగ్స్ ద్వారా కోఆపరేట్ చేసుకుని ఒకరికొకరు స్పాన్సర్స్ ద్వారా మేము చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు ఏఎస్ఆర్ చేయడం మార్నింగ్ గవర్నమెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. అలాగే డిప్యూటీ గవర్నర్ కూడా మేము ఈ సంవత్సరం పర్మనెంట్ ప్రాజెక్ట్గా అల్లూరు సీతారామరాజు విగ్రహం పెట్టాలి మా చేయడం బయట అనే పర్మనెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నామండి. దాని ప్లాన్ వర్క్ వచ్చి ఒక 10 lakhs దాకా ఉంది. ఎమ్మెల్యే గారి సహకారంలో, మన రామరాజు గారి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి సహకారంలో, మన వాకర్ సహకారంలో పెడుతున్నామండి. దాంతో పాటు మన అసోసియేషన్ ఎంజీఎఫ్ని కూడా ఫాలో చేస్తానని మన గవర్నర్ గారికి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు ఆలగూరు రాజశేఖర్, నిడదవోలు వాకర్స్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ని. ప్రస్తుతానికి మా రామరాజు గారి శిష్యుల్లో ఒకటిగా వైస్ గవర్నర్గా ఉన్నాను. గవర్నర్ గారైనటువంటి మన గుంటూరు రామరాజు గారు ఏవైతే చెప్తారో దాన్ని చేయడానికి నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. అలాగే మా RCA మన శరణం కృష్ణమూర్తి గారు ఇంకా పెద్దలు ఏం చెప్పినా కూడా ఈ వాకర్స్ క్లబ్ లో మేము ఏ కార్యక్రమం చేయాలన్నా వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ వాకర్స్ క్లబ్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని మరొకసారికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి. మాది భీమవరం ఉమా సుమంత్ర వాకర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నేను వర్క్ చేస్తున్నానండి. అలాగే మేము ప్రతి కార్యక్రమం జనరల్ ఫస్ట్ నుంచి ప్రతి నెల ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తే అన్ని ప్రోగ్రామ్స్ ప్రతి ప్రోగ్రామ్ చేస్తామండి. మేము చేసే రిపోర్టు టైంకి మేము గవర్నర్ గారికి పంపుతామని తెలియజేస్తున్నాం. అలాగే మా గవర్నర్ గారు చాలా కష్టపడి చాలా ఉత్సాహంగా వర్క్ చేస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా మనకు అంతా మంచి జరుగుతుందని, అలాగే గవర్నర్ గారి టైంలో మేము కూడా ఆయన సపోర్ట్గా ఉంటామని, మాకు కూడా అవకాశం ఉన్నంత వరకు ఎంజీఎఫ్ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన గవర్నర్ గారి రామరాజు గారి హయాంలో ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంటామని మేము చాలా సంతోషం. అలాగే కొన్ని ఎంజీఎఫ్ మేము అందజేస్తామని అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అభినందనలు. మరి ఈరోజు ఇక్కడ నిడదవోలంటే నాకు పూర్తిగా సమానం. ఎందుకంటే అస్తమానం నిడదవోలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అస్తమానం వస్తూ ఉంటాను. అంటే వాకర్స్ ఆర్ఎస్ కమిటీలో కూడా ఉన్నాం. అలానా నాకు సుమారుగా 20 సంవత్సరాలుగా నిడదవోలతో అనుభవం ఉంది. కానీ
స్టేజ్లో ఉన్నాను. నేను టీవో ఇంజక్షన్ ఇచ్చుకున్నాను, అంటే ఎముకల ఇంజక్షన్ కూడా తీసుకున్నానన్నా. తీసుకున్నప్పటికీ కూడా నేను ఈరోజు ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. మా వారు వద్దన్నారు, టీవో ఇంజక్షన్ తీసుకున్నావు, ఇదిగా ఉంటుంది, వెళ్ళకపోతున్నాను. కానీ నేను ఒకటే చెప్పాను, నేను ఇంట్లో ఉంటే ఏముందండి, అదే మీటింగ్ అంటే క్యానిక్ నాకు అక్కడ వాళ్ళందరినీ చూసాం. మీటింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పటికి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి నాకు, కాబట్టి చాలా బలంగా ఉంటుంది, మీరు ఏం కంగారు పెట్టండి, నాకు నేను వెళ్ళొచ్చేస్తానని చెప్పేసి మా వారు కూడా రమ్మన్నారు. ఆయన అన్నవారు వెళ్ళిన రాలేకపోయారు. నేను ఒక్కదాన్ని డెవలప్ నుంచి బయలుదేరి వస్తడం జరిగింది. నేను కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. మరి జనవరి నెల ఏంటి, ఫిబ్రవరి నెల ఏంటి, ప్రతి నెల కూడా మరి నెలకు 3 కార్యక్రమాలు చొప్పున చేస్తూ ఉంటాను. వేదికల మీద మాది రోటరీ క్లబ్, తర్వాత మానవత, ఇలా సేవా సంస్థలో ఉండటం వలన కొంత మేరకు వాకర్స్ న్యాయం చేయలేదని చెప్పాలి. ఈ సంస్థ గట్టి చేస్తానండి. మా టీం పాలకులసి క్షీరపురి వాకర్స్ క్లబ్కి మా గంగాధర్ గారు అండి సీనియర్ వాకరు, ఆయన్ని ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా చేస్తున్నాం. సేవా కార్యక్రమాలు విస్తృతం చేసి మన గవర్నర్ గారిని ప్రథమ స్థానంలో నిలుపుతామని, అదేవిధంగా మా క్షీరపురి వాకర్స్ క్లబ్ నుంచి 5కు తగ్గకుండా ఎంజీఎఫ్ ఇస్తామని ప్రామిస్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మారుతి నగర్ వాకర్స్ అసోసియేషన్ భీమవరం. మేము ఈ అసోసియేషన్లో రావడానికి మూలకర్త ఎంకరేజ్మెంట్ చేసినటువంటి ఫస్ట్గా మన శ్రీరామ్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం వారు నడిపే అనాథాశ్రమానికి ఎక్కడ నిరాధారంగా ఎక్కడ పుట్టారో ఎక్కడ తిరిగారో కూడా అడ్రస్ లేకుండా ఉండి రోడ్ల మీద ఉన్న, పార్టీలో ఉన్న, పబ్లిక్ లో ఉన్న వాళ్ళ ఎత్తి పట్టుకుని తీసుకొచ్చి ఆ యొక్క ఆశ్రమంలో పెట్టి సకల సేవలు మందులతో సహా చేస్తున్నారు. గొప్ప ఆశ, నేను కూడా ఆశ్రమం చూశాను. ఎంత ఇచ్చినా 2 వేలలో మన వాకర్స్ ఇంటర్నేషనల్ లో 2-0 తరపున, మన అందరి తరపున, అంటే డబ్బుల్లో ఓటా వేసుకోమని కాదు, మీ అందరి యొక్క సేవాతలతో గుర్తుగా ఈ 10,000 రూపాయల వరకు అందిస్తాం. బాగా చేయండి. మాకు ఈ సంవత్సరం కార్యక్రమం వచ్చే సంవత్సరం కూడా మీకు అందజేస్తాను. ఈ విషయం సందర్భంలో మా యొక్క ప్రెసిడెంట్ ప్రభాత్ గారి ద్వారా మీకు అందిస్తాం. మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ. మా డిప్యూటీ గవర్నర్స్, జోన్ చైర్మన్స్, సర్వీస్ డైరెక్టర్స్, అలాగే క్లబ్ ప్రెసిడెంట్లు అందరూ కూడా మా నెడవోలు అనేవి ఒక వినూత్నంగా ఈ బిల్డింగ్ ఇచ్చిన దాంట్లో పోతల వెంకటేశ్వరరావు ఈ అవకాశాన్ని మాకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడానికి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అప్గ్రేడ్ అయ్యి నాకు మీ వంతు కూడా సీనియర్స్ కూడా సహకారం అందిస్తారని గవర్నర్ గారు మీ క్లబ్బుల్ని ఎలాగో రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదండి, ఒక ఐపీగా సీనియర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి విషయంలోనూ సీనియర్స్ అందరూ అప్గ్రేడ్ అయ్యి నాకు రిజల్ట్ చూపిస్తారని, మీరు అప్గ్రేడ్ అవడం వల్ల మీ ఎదురుగా ఉన్న మెంబర్స్ కూడా మోటివేట్ అవుతారని, ఎక్కడైతే వాకర్స్ యాక్టివ్గా ఉంటారో, గవర్నర్ ఎక్కడైతే కష్టపడతారో అక్కడ కొంత అమౌంట్, ఆ అమౌంట్ని నేను ఇలా ఇన్వెస్ట్ చేయాలని ఆ రోజు అనుకున్నాను. దాని ప్రకారం ఈరోజు 25,000 రూపాయలు ఎంజిఎఫ్కి ఎలా ఇచ్చుకుంటారో, ఏ టైం నుంచి ఏ టైం ఇచ్చుకుంటారో గవర్నర్ గారికి మీ ఎంజిఎఫ్ సపోర్ట్ కోసమే 25,000 ఆయన అకౌంట్కి నేను వేస్తానండి. అది మీరు ఆయన ప్లాన్ ఎలా చేసుకుంటారో అలాగా మీరందరూ చేయండి. అలాగే వైజాగ్లో ద్వారకానాథ్ గారు కూడా కష్టపడుతున్నారు. కష్టపడే వాళ్ళకే ఇస్తానండి, కష్టం లేని వాడికి ఇస్తే ఆ డబ్బుకి విలువ ఉంటుంది. ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేస్తూ ఈ రోజు మా క్యాబినెట్ మహోత్సవానికి ఇచ్చేసినందుకు మా వాకర్స్ క్లబ్ తరఫున, నడవల తరఫున, మహిళా మిత్రులందరి తరఫున కూడా
మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రెసిడెంట్ ఇద్దరు రండి. పోస్ట్ క్లబ్ ప్రెసిడెంట్స్